నమస్తే, వెల్కమ్ టు యోయో టీవీ. ఈరోజు రాజకీయ సీనియర్ నాయకులు, అదేవిధంగా మాజీ ఆర్టీసీ చైర్మన్ గోని ప్రకాష్ గారు మనతో పాటు ఉన్నారు. అలాగే మాజీ ఎమ్మెల్యే. అయితే తెలంగాణ రాష్ట్రంలో కొన్ని కార్యక్రమాలు, అంటే కొన్ని రాజకీయంగా కొన్ని కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి. ఏదంటే పదే పదే రాహుల్ గాంధీ గారి అపాయింట్మెంట్ కోసం తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ప్రయత్నిస్తున్నప్పుడు కూడా అక్కడి నుంచి రెస్పాన్స్ అనేది కరెక్ట్గా లేదు అని చెప్పేసి రకరకాల వార్తలు వినిపిస్తూ ఉన్నాయి. 28 సార్లు అధిష్టానం దగ్గరికి వెళ్ళినా ఆయన చేసింది ఏమీ లేదు. మాట్లాడితే ఢిల్లీ టు హైదరాబాద్, హైదరాబాద్ టు ఢిల్లీ అంటున్నారు తప్ప విషయం ఏమి లేదన్నట్టుగా రకరకాల వార్తలు వినపడుతున్నాయి. నిజంగానే మరి దీని వెనకాల ఏంటి, అటువంటి కోణం ఉందా? నిజంగానే అపాయింట్మెంట్ దొరకట్లేదా? ఎందుకంటే మంత్రివర్గ విస్తరణ కోసం దాదాపుగా అన్ని రకాల చర్యలు తీసుకుంటున్న టైంలో ఇలాంటి వార్తలు కూడా వస్తున్నాయి. దీని మీద సమగ్రమైనటువంటి ఒక సమాచారంతో గోని ప్రకాష్ రావు గారు మనతో పాటు ఉన్నారు. ఆయన అడుగుదాం, మరి ఆయన దీని మీద ఏం విశ్లేషణ చేస్తారో ఆయన మాటలను తెలుసుకుందాం. నమస్కారం సార్. నిజంగానే మరి ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి గారు సక్సెస్ఫుల్గా 1 year పరిపాలన సక్సెస్గా వెళ్తున్నారని మీకు అనిపిస్తుందా? ఇంకొకటి, అధిష్టానం ఈయన దగ్గరికి వెళ్ళడం రావడం, అక్కడ అపాయింట్మెంట్ దొరకకపోవడం, ముఖ్యంగా రాహుల్ గాంధీ గారిది, సోనియా గాంధీ గారి అపాయింట్మెంట్ దొరకకపోవడం అనేది కాస్త వైరల్ చేస్తున్నటువంటి పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. సో ఏంటి సార్? అలాగే కేంద్ర మంత్రులను కూడా ఈ మధ్య వెళ్ళి కలవడం కూడా జరిగింది. దీనికి సంబంధించినటువంటి బడ్జెట్ కొంత అలకేట్ చేయమని చెప్పడం జరిగింది. సో ఏంటి మీ దగ్గర ఉన్నటువంటి సమాచారం ఏంటి సార్? నేనైతే దీన్ని ఒక ఫాలో కాలా, బట్ మంత్రివర్గము ఇప్పుడు అప్పుడైతే 3 సార్లు ముఖ్యమంత్రి గారు అనౌన్స్ చేశారు. అలాగే మంత్రులు, 2 మంత్రులు కూడా పేర్లు అవసరం లేదనుకోండి, మంత్రివర్గం అయిపోతుందని చెప్పారు. మంత్రివర్గంలో పైరవి చేసుకుంటూ ఢిల్లీకి వెళ్ళారు. అన్ని సోషల్ మీడియాలో వచ్చింది. మళ్ళీ చివరకు సోషల్ మీడియా కానీ మెయిన్ మీడియా కానీ అసలు అపాయింట్మెంటే ఇవ్వడం లేదని. కాంగ్రెస్ సాంప్రదాయం చూసినప్పుడు 89 డిసెంబర్లో చెన్నారెడ్డి గారి నాయకత్వంలో నవంబర్ 22 డిసెంబర్లో ప్రమాణ స్వీకారం చేశాడు. 22 పోలింగ్ అయింది అనుకుంటా, నవంబర్ 26 కౌంటింగ్ అయింది. ఫస్ట్ లీడర్ ఎలక్షన్ అయింది 2nd or 3rd of December 89 అయి డిసెంబర్లో వాళ్ళు దిగిపోయాడు 90లో. ఈ మత కళాలు అయిన తర్వాత నిదురువెల్లి జనార్దన్ రెడ్డి గారు విత్ ఇన్ 1 year 12 days 13 days 16th. కానీ అతని ఫుల్ ఎక్స్పాన్షన్ ఏదైతుందో సెప్టెంబర్ 2nd ఒక ఎక్స్పాన్షన్ చేశాడు. ఆయన ఢిల్లీకి వెళ్ళింది డిసెంబర్ 26. అప్పుడు నేను వెంకటస్వామి గారితో చాలా చనువుగా ఉన్నవాడిని. ఆ 5-6 రోజులు కంప్లీట్. ఆశం గారు కూడా రాజ్యసభ అయ్యారు అప్పుడు. 90 మార్చిలో అయ్యారు ఎంఎం హాషం. ఆయన అక్కడనే ఉంటుండే. వెంకటస్వామి గారు, బిఎన్ రెడ్డి గారు లోక్సభ సభ్యుడు, తో చెన్నారెడ్డి గారు. ఈ వెయిటెడ్ 25th of August వచ్చిందంటే 1st September వరకు, అంటే 26, 27, 28, 29, 30 6 రోజులు ఇంటర్వ్యూ దొరకదు. 6 రోజులు 6 days. ఎప్పుడు దొరికింది ఇంటర్వ్యూ? 1st September నైట్ 9:30, 8:30 కోట్ల విజయభాస్కర్ రెడ్డి గారు, 9 o'clock రాజశేఖర రెడ్డి గారు, ఇంపార్టెంట్ లీడర్స్ వాళ్ళిద్దరు. 9:30 ఎక్స్పాన్షన్ అండ్ పిసిసి ప్రెసిడెంట్ అనౌన్స్మెంట్ చేయడానికి ఒక 1.5 hour ఉండి 11:30, 12కి వచ్చి ప్రెస్ మీట్. ఎప్పుడు? ఫస్ట్, ఇంకా 2nd రాబోతుంది. ఎక్స్పాన్షన్ ఏదైతుందో పొద్దున మార్నింగ్ ఫ్లైట్ వచ్చిండు 12 గంటలకు ఎక్స్పాన్షన్. అంటే 10 నెలలు అతనికి. డిసెంబర్ 2కి అయిందంటే సెప్టెంబర్ 2 అంటే 10 months కదా. అవును సార్. 10 months వరకు ఎక్స్పాన్షన్ దొరకదు. రెండో ఎక్స్పాన్షన్ ఫుల్ క్యాబినెట్లో కూడా. కర్నూలు నిల్, కడప నిల్, మంత్రివర్గంలో లేదు. ఇప్పుడు కొన్ని ఆ జిల్లాకు కావాలి, ఉమ్మడి జిల్లాకి, ఈ జిల్లాకు కావాలని లేదు. 1971 సెప్టెంబర్ వరకు బ్రహ్మానందరెడ్డి గారు దిగిపోయి తెలంగాణ ఉద్యమం తర్వాత 10 మంది లోకసభ సభ్యులు మెర్జ్ అయిన తర్వాత, చెన్నారెడ్డి గారు మెర్జ్ అయిన తర్వాత బ్రహ్మానందరెడ్డి దిగిపోయి పివి నరసింహారావు గారు సెప్టెంబర్ అయ్యారు. 1957లో ఎమ్మెల్యే అయ్యాడు జి రాజారాం. నిజామాబాద్కు 56 నుంచి కంబైన్డ్ రాష్ట్రం కదా, అంటే ఆంధ్రప్రదేశ్. 56 నుంచి 71 వరకు నీలం సంజీవ రెడ్డి గారు 2 సార్లు ముఖ్యమంత్రి, దామోదరం సంజీవయ్య అండ్ బ్రహ్మానంద రెడ్డి. ఏ మంత్రివర్గంలో నిజామాబాద్కు మంత్రి లేడు. జి రాజారాం గారు స్టేట్ మినిస్టర్ ఎప్పుడైంది? 71 సెప్టెంబర్ పివి క్యాబినెట్లో. అది స్టేట్ మినిస్టర్. టెక్స్టైల్ హ్యాండ్లూమ్స్ అంటే పోర్ట్ఫోలియో తెలుసు కదా. బలైన వర్గాల నాయకుడు. 50 ఏళ్ళు అయ్యాడు. హైదరాబాద్ 50 ఏళ్ళ వరంగల్ అయ్యాడు ఎమ్మెల్యే. టి అంజయ్ అయ్యాడు.
అచ్యుత్ రెడ్డి అయ్యాడు. ఏ మాయమేలు జే చొక్కారావు 57 ఎమ్మెల్యే అయ్యాడు. 71 PV క్యాబినెట్లో మంత్రి. వెంగళరావు గారు తెలంగాణ ఉద్యమంలో 57 ఎమ్మెల్యే అయ్యాడు. జలగ వెంగళరావు. PV నరసింహారావు గారు మరి బ్రహ్మానంద రెడ్డి క్యాబినెట్లో హోమ్ మినిస్టర్ తెలంగాణ ఉద్యమం విత్ లా అండ్ ఆర్డర్ ఇచ్చాడు. అంటే తెలంగాణ ఉద్యమం తర్వాత వీళ్ళంతా మంత్రులైన. నేను అనేది ఏంటంటే ఈ మంత్రివర్గం అనేది ఏదైతుందో హైకమాండ్ ఏదైతుందో ఫుల్ ప్లేడ్జ్గా ఏదైతుందో కాంగ్రెస్ అధికారంలో ఉన్నప్పుడు కానీ లేనప్పుడు కానీ 89 అంటేనో VP సింగ్ ప్రధానమంత్రి, 2004లో ఇదొకటేమో ఆయన డిసెంబర్లో దిగిపోయాడు. 10 నెలల తర్వాత వచ్చింది. 6 రోజులు వెయిటింగ్ ఉంది. సెకండ్ క్యాబినెట్లో ఏమంటే హనుమంతరావు మంత్రి నుంచి PCC అయ్యాడు. షబీర్ అలీ మన తర్వాత డి శ్రీనివాస్ వీళ్ళంతా మొదటి మంత్రివర్గంలో అయ్యారు. ఏది అంటే అప్పటి వరకు మంత్రులు కాదు చెన్నారెడ్డి క్యాబినెట్లో. ఎప్పుడైనరు సెప్టెంబర్ 2. అలాగే 10 సంవత్సరాల తర్వాత 2004లో రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి అయ్యాడు. మే 24కు చీఫ్ మినిస్టర్ గారు ప్రమాణ స్వీకారం చేశాడు. ఫుల్ క్యాబినెట్ ఎప్పుడైంది తెలుసా అండి? 2007 ఏప్రిల్లో. అంటే ఎంత అయిందంటే 5, 6, 7 3 సంవత్సరాల దాకా ఫుల్ క్యాబినెట్ కాలే. బై ఎలక్షన్ 2006 డిసెంబర్లో అయింది. కేసీఆర్ జీవన్ రెడ్డి గారు ఆయన పోటీ చేశారు. తర్వాత మంత్రి అయ్యాడు. ఆ జిల్లా నుంచి రత్నాకరం అయ్యాడు 2007 ఏప్రిల్లో. దామోదర్ రెడ్డి ఆఫ్ నల్గొండ అయ్యాడు. అప్పటి వరకు జానారెడ్డి ఉండే. అక్కడ మన రాజ్యలక్ష్మి ఉండే నెల్లూరులో ఆనం రామనారెడ్డి. ఫుల్ క్యాబినెట్ ఎప్పుడైంది? ఆఫ్టర్ 3 years. 3 years. ఈయనది 1 year అయింది కదండి. ఆ రోజు కేంద్రంలో UPA ప్రభుత్వం, ఇక్కడ రాజశేఖర రెడ్డి 10 సంవత్సరాలతో అధికారం చేపట్టాడు. కార్పొరేషన్ చైర్మన్ 2005లో నామినేట్ చేశాడు. నేను దాంట్లో అయ్యాను RTC చైర్మన్గా. 2007 తర్వాత మళ్ళీ ఎలక్షన్ 2009 వరకు కార్పొరేషన్ కాలేదు. మళ్ళీ ఆయన చనిపోయిన వరకు చేయలేదు. తర్వాత కార్పొరేషన్ ఏంటి కిరణ్ కుమార్ రోషయ్య గారు ఎప్పుడు అయింది. అంటే కాంగ్రెస్లో పదవులు అనేది పంపకం పూర్తి జరిగిన తర్వాత పర్టికులర్లీ ఈ ఆంధ్రప్రదేశ్ ఉమ్మడి రాష్ట్రమా తెలంగాణ అసమ్మతి అనేది ఇమ్మీడియట్ స్టార్ట్ అవుతుంది. ముఖ్యమంత్రి హఠావ్ అంటారు అనే ఒక ప్రచారం ఏదైతుందో పార్టీలో ఒక మొత్తం రికార్డు ఉన్నది. మీరు మంత్రివర్గం పూర్తిస్తే రేవంత్ మీద అసమ్మతి స్టార్ట్. సార్ ఈ చిన్న క్యాబినెట్ లో ఇప్పుడు 11 మంది ఉన్నారు, ఇంకా 6. ఈ 17లో సాధ్యమా సార్? మైనార్టీ SCలో మాదిగమాల, BCలో తర్వాత మన ట్రైబల్లో గోండలంబడ, SCలో మాదిగమాల మైనార్టీ అనుకోండి, క్రిస్టియన్ మైనార్టీ అయితే లేదనుకోండి, ముస్లిం మైనార్టీ. సో ఎట్లా సాధ్యమైతే సార్ కాంబినేషన్? కాదు. సో ఇలాంటి పరిస్థితి ఉంటుందనే అనేది హైకమాండ్ నేను అనుకుంటున్నా. అపాయింట్మెంట్ అడిగిండా లేదా అనేది నేను సోషల్ మీడియాలో వచ్చిన మాట వస్తాను. అడిగిండా లేదా అనేది నేను కన్ఫర్మ్ చేసుకోకుండా నేను చెప్పను. బట్ అడిగినా కూడా ఇవ్వకపోయే పరిస్థితి ఉంటుంది. ఎందుకు? క్యాబినెట్ అవుతుంది అంటుండు కదా, ప్రచారం అవుతుంది కదా, క్యాబినెట్ గురించి అడుగుతాడు. మనం లేదంటే డైరెక్ట్ గా లేదంటే అతనికి డ్యామేజ్ అవుతుంది, ప్రభుత్వానికి డ్యామేజ్. అపాయింట్మెంట్ ఇవ్వకపోతే బెటర్ అనుకుంటున్నారు కావచ్చు. ఈ రకంగా ఎందుకు ఆలోచించకూడదు? అలాగే కార్పొరేషన్లు రాజశేఖర రెడ్డి గారు అప్పుడు 2007 తర్వాత వేయలే. ఎన్నికైన తర్వాత 1 year తర్వాత వేసిండు 36 కార్పొరేషన్లో. నేను ఒక నాటి చైర్మన్. 1 year తర్వాత 2005 జనవరిలో, అంటే దాదాపు 10 నెలల తర్వాత. ఈయనైతే కార్పొరేషన్లో ఒక 30-35 వేసాడు కదా. సో మనం దీన్ని రేవంత్ రెడ్డి గారికి అపాయింట్మెంట్ దొరకలేదు, ఏదో జరుగుతున్నది అనేది ఏదైతుందో సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతుందో అలాగే TRS వాళ్ళు కూడా చేస్తున్నారు. అది తప్పు. కాంగ్రెస్ చరిత్ర ఇది. ఇలా KCR ఉన్నాడు సార్. KCR ఎప్పుడు మంత్రి అయిండో వాళ్ళకు గుర్తుండాలి. వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ కూడా చెప్పలేరు కావచ్చు. 94-95 ఆగస్టులో ముఖ్యమంత్రి అయ్యాడు చంద్రబాబు గారు. కర్ణం రామచంద్రరావు గారు నా జిల్లా నుంచి మంత్రి అయ్యాడు. కర్ణం రామచంద్రరావు జిల్లా ఎమ్మెల్యేలందరూ ఈయనకు మంత్రి ఇస్తా అంటే వ్యతిరేకం చేశారు. ఎప్పుడైంది ఈయన మంత్రి? 96లో. 96 జూలై ఆగస్టులో ఒక ఫైనాన్షియల్ పద్దు మీద 4 నుంచి 4:50 నిమిషాలు ఈవినింగ్ డిబేట్లో 4 to 4:50 ఆకాశం ఎత్తిండు చంద్రబాబు గారిని. శ్రీకాకుళం టు చిత్తూరు టు ఆదిలాబాద్ 610 జీవో అనేది మనం నిర్బంధించుకున్నాము. ఫ్రీ జోన్ కావాలన్నాడు. ఫ్రీ జోన్
6 జీవో నిబంధన తీసేయమని చెప్పిండు. మొత్తం టోటల్ ఫ్రీజ్ అని. ప్రభుత్వ భూములు అన్యాక్రాంతమవుతున్నాయి, వీటినన్నీ ఏదైతుందో మనము అమ్మి ప్రజా ప్రయోజనాలకు వాడాలి, మనం ఖర్చులు తక్కువ చేసుకోవాలి, తాయిలాలు తక్కువ ఇవ్వాలని చెప్పిండు. 50 నిమిషాలు అనర్గ ప్రసంగం చేసిండు. చంద్రబాబును భజన చేసిండంటే ఆకాశం ఎత్తిండు. నా దగ్గర లేదు ఇప్పుడు, ఆ బ్యాగ్ లేదనుకోండి, ఈ రోజు చెప్తా అది ఉంటుంది, దొరకలే, ఆకాశం ఎత్తిండు. తర్వాత అప్పుడు మంత్రి అయిందండి. ఎప్పుడు 96లో 99 తర్వాత మళ్ళీ మంత్రి ఇవ్వాలి, తెలంగాణ అన్నాడు. సో ఇవన్నీ ఏదైతుందో కేటీఆర్ గారు కానీ, కవితమ్మన, లేకపోతే హరీషా, దాంట్లో క్రిటిసైజ్ చేసే వాళ్ళకు దాసోల్ శ్రవణ, జగదీశ్వర్ రెడ్డి, బుద్ధి ఉండాలి. మీరు చేయలేదు, మీ రీజనల్లే నువ్వు ఫస్ట్ సెకండ్ టైం ముఖ్యమంత్రి అయినప్పుడు మంత్రివర్గం ఎన్ని నెలల తర్వాత చేసిండు సార్? ఎన్ని నెలల తర్వాత చేసిండు? 6 months. ఒక్కడే ఉంటే మహబూబ్నగర్ ఉండొచ్చు ఆ డిప్యూటీ చీఫ్ మినిస్టర్. సో అందుకోసం ఏదైతుందో అసలు జిల్లా బాడీలు నామినేట్ చేయలేదన్నా, పార్టీ బాడీలు, కార్పొరేషన్లు వేయలేదన్నా, కొన్ని కార్పొరేషన్లు మొత్తానికి ఏనేయాలి. అటువంటిది ఏదైతుందో ఈరోజు చెన్నారెడ్డిని కంపేర్ చేశాను మీకు, రాజశేఖర రెడ్డి గారు చేశాను, ఇతర రాష్ట్రాలు అవసరం లేదు మనకు, అది లెంతీ అవుతుంది. కనుక రేవంత్ రెడ్డి గారు అడగొచ్చు, అడగలేదని నేను చెప్పలేను, అడిగిండు అనేది కూడా కన్ఫర్మ్ చెప్పలేను. కానీ హైకమాండ్ మంత్రివర్గం కోసం వచ్చిండనే ప్రచారం ఉంది. కనుక మీరు అన్నారు మంత్రులు, ఈ రాష్ట్రం కేంద్రం నుంచి నిధులు లేవాలంటే అన్ని డిపార్ట్మెంట్ మినిస్టర్స్ కలవాలి కదా, కంపల్సరీ కలవాలి, దాంట్లో తప్పులేదు. అట్లే పార్టీ పెద్దలు ఎవరైనా కలుస్తారు. రాహుల్ గాంధీ, సోనియా గాంధీ కదా క్యాబినెట్ గ్రీన్ సిగ్నల్ ఇవ్వాలంటే, నేచురల్ గా వాళ్ళు ఏదంటే ఇది జరిగితే అసమ్మతి జరిగే అవకాశం ఉంది అనేది వాళ్ళకి ఇన్ఫర్మేషన్ ఉంటుంది, వాళ్ళకు పార్టీ వేగులు చెప్పి ఉంటారు. అందుకోసం ఏదైతుందో కాంబినేషన్ చాలా జటిలంగా ఉంది. ఈ రోజు మా వెల్మాలకెళ్ళి ఒక ఆయన అండి మంత్రి జూపల్లి, బట్టి విక్రమార్క గారు డిప్యూటీ సీఎం. ఆయన అడిగేది ఇప్పుడు ఒకటే మంత్రి, ప్రేమ్ సాగర్ రావు ఎవరై అంటే ఆయన జూదగృహం నడిపిండు. ఎక్కడా? చిరాన్ ఫోర్ట్లో. ఆయనకు సుప్రీంకోర్టు ఇచ్చిందట 700 కోట్లు నష్టపోయినా అని ఒక ఛానల్కి మీకే ఇస్తా, ఎలక్షన్ ముందు ఇంటర్వ్యూ ఇచ్చిండు. నేను కాంగ్రెస్లో ఎవరైనా నష్టపోయిందంటే నేనే నష్టపోయా. సుప్రీంకోర్టు నాకు తీర్పున్నా కూడా 700 కోట్లు నష్టపోయినా అంటాడు. నేను అడుగుతున్న ప్రేమ్ సాగర్ రావు గారు యోయో ద్వారా ఇప్పుడు అడుగుతున్నా, నీ క్లబ్ ఎందుకు నడచలేదా? ఇప్పుడు సుప్రీంకోర్టు రూలింగ్ ఉంది కదా, నీ ప్రభుత్వం కదా, నువ్వు శాసనసభ్యునివి కదా. ఒక అక్రమ వ్యాపారం చేసేవాడు, భూములు కబ్జా చేసి ఒక అక్కడ సామ్రాజ్యం నడుపుతున్నాడు. కాంగ్రెస్ పార్టీ ఎందుకు వచ్చిందిరా అని ఆ 4 కాన్స్టిట్యున్సీలు ఆదిలాబాద్ జిల్లాలో మంచిర్యాల, చెన్నూరు, ఆసిఫాబాద్, సిరిపూర్ తలలు కొట్టుకుంటున్నారు. మొత్తం ఏదైతుందో ఒక బీభత్సం చేస్తున్నాడు. దాదాపు 120 మంది ఈ రోజు చరిత్రలో లేరు, జైల్లో ఉన్నారు సార్. అటెంప్ట్ టు మర్డర్ మీద ఏదైతుందో కొంతమంది ఉన్నారు. ఎక్కడ? ఆదిలాబాద్, లక్ష్మీపేట, మంచిర్యాల కాన్స్టిట్యున్సీ లక్ష్మీపేట ఉంటుంది, ఇంత లక్ష్మీపేట ఉండే 25 కిలోమీటర్ల మీద, ఆసిఫాబాద్ 50 కిలోమీటర్ల మీద. ఈ జైలే లేదు, ఆయనే ఆర్డర్ వేస్తున్నాడు. మెజిస్ట్రేట్ ఎవరు ఆర్డర్ వేస్తారంటే మెజిస్ట్రేట్, ఇది మన ఈయన పేరు కలెక్టర్ మెజిస్ట్రేట్, ఆర్డర్ ఈయనే, టైప్ ఈయనే. ఎవరు తడిపార్, ఎవరు మన సెక్షన్లు పెట్టాలి, ఏం పెట్టాలనేది ఆయన టైప్ ఆయన చేసిస్తున్నాడు, సంతకం పెడుతున్నాడు పోలీస్ అధికారులు. మున్సిపల్ ఆయనే, రెవెన్యూ ఆయనే, బీభత్సం చేస్తుండండి. అటువంటి వాడు మంత్రి అయినాక ఈ మొత్తం ఆ జిల్లాను, మొత్తం జిల్లాను 3 జిల్లాలు అమ్ముకుంటాడు. ఈరోజు ప్రగతి భవన్ వచ్చి 100 మంది వచ్చి, 400 మంది వచ్చి, గాంధీ భవన్ వచ్చి, ఏదండి నీ ప్రజాభవన్లో నీకు ఇచ్చే కాంప్లైంట్ ఏం చేస్తున్నావు? నేను చేస్తాను, దాని మీద కూడా విమర్శలు వస్తున్నాయి. దాదాగిరి చేశానా? అటువంటి వానికి ఏదైతుందో బట్టి విక్రమార్క మంత్రి రికమెండ్ చేస్తున్నాడు సార్. ఒక వెల్మ ఉండంగా ఒక వెల్మ ఎట్లయితే సార్, ఇక 2 బ్రదర్స్, వివేక్, గడ్డం వివేకు, గడ్డం వినోద్, మేమే ఇల్లు ఇచ్చినాం ఇందిరాగాంధీకి, మా ఇల్లు ఇచ్చినాం. ఇల్లుది ఇంపార్టెంట్, మీరు కట్ చేయకండి దయచేసి సార్. 72లో ఆయన తెలంగాణ ప్రజాసమితి 71 ఎన్నికైన తర్వాత 10 మంది విలీనమైన తర్వాత సిద్దిపేట నుంచి ఎన్నికయ్యాడు. 67, 71, 77. 71లో అయిన తర్వాత 10 మంది, 14 ఎంపీలు. అప్పుడు 77లో 15 అయింది, 2009లో 17 అయింది డీలిమిటేషన్ లో పాపులేషన్ పెట్టి 10 మంది విలీనమయ్యారు. కాంగ్రెస్ 3, ఒకరు సిపిఎం 14లో. 13 మందిలో ఏకైక మంత్రి తెలంగాణను అమ్ముకున్నందుకు వెంకటస్వామి, డిప్యూటీ మినిస్టర్ రీహాబిలిటేషన్. ఆయనకు 24 అక్బర్ రోడ్ అలాట్ అయిందండి మంత్రిగా. ఇప్పుడు ఏదైతే ఏహెచ్ ఆఫీస్ ఉందో అది 77 వరకు ఆయన మంత్రి ఉన్నాడు. 77లో లోక్సభ అయింది. మళ్ళీ అయినాక
అది ఖాళీ చేయలే. 78లో కాంగ్రెస్ అయి కేంద్రంలో జనతా ప్రభుత్వం, ఇక్కడ ఎన్నిక వచ్చింది 72 తర్వాత 78 కదా, 6 ఏళ్ళు అయింది కదా. అక్కడేమో 70 ఎక్కడిది, 6 ఏళ్ళు చేసింది కనుక 77 ఎన్నిక అయింది. ఇక్కడ కర్ణాటకలో జనవరి 1కు కాంగ్రెస్ అయి స్ప్లిట్ అయింది, ఆవు దూడ పోయి చేయి గుర్తయింది. ఫిబ్రవరి 25 ఎలక్షన్ అయింది. 25 ఎలక్షన్కి 27 కౌంటింగ్ అయింది. 6 చీఫ్ మినిస్టర్ అయ్యాడు చెన్నారెడ్డి గారు. ఆ క్యాబినెట్ లో ఇతను హాషం ఎంపీలుగా ఉండి మంత్రులు అయ్యారు. జూన్లో ఎమ్మెల్సీ అయ్యారు. అయినాక రాజీనామా ఇచ్చారు. ఇస్తే తర్వాత బై ఎలక్షన్ అయింది. ఇక్కడ శివశంకర్, అక్కడ నంద్యాల అయ్యాడు. ఆయన ఇచ్చింది ఎప్పుడంటే, ఇల్లు ఎప్పుడంటే ఆయన అలాట్మెంట్ జూన్ వరకు ఆయన పేరు మీద ఉంది ఇల్లు. జూన్ అంటే ఎంపీ ఎప్పుడు రాజీనామా ఇచ్చిండు, జూన్లో ఇచ్చిండు కనుక ఎమ్మెల్సీ అయినాక. ఫిబ్రవరి జనవరి 1కు ఐ ఫామ్ అయింది. ఫిబ్రవరి ఎలక్షన్ అయింది. ఆ 3 నెలలు మాత్రమే ఆ ఇల్లు వాడుకున్నారు. ఫిబ్రవరి, మార్చ్, ఏప్రిల్, మే, జూన్ తర్వాత 5 నెలల తర్వాత అది ఏఐసిసికి అలాట్ చేయించుకున్నాడు 24 అక్టోబర్. ఆయన జాగీరా అన్న, వీళ్ళ నాయన జాగీరా అక్కడ, విశాఖ ట్రస్ట్ కట్టింది అక్కడ, లేకపోతే వీళ్ళ తాత ముత్తాత ఏమన్నా సంపాదించిందా? ఇట్ ఇస్ ఎ గవర్నమెంట్ హౌస్. అరే ఈరోజు మేము ఇల్లు ఇచ్చినాం, మా ఇల్లు ఇచ్చినాం. మా ముఖ్యమంత్రి గారు మన రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి గారు అంబేద్కర్ కాలేజ్ పోయి ఆయన సభలో చెప్పుడు, కాకా వాళ్ళు ఇల్లు ఇచ్చిండు ఏఐసిసికి. ఇల్లు ఎక్కడదయ్యా? ఆయారాం గయారాం 3 పార్టీలు మారిండు మీరు. ఈరోజు ఆయన మంత్రి కావాలంటాడు. ఆల్రెడీ బట్టి విక్రమార్క మాల, ఒక రాజనరసింహ ఉన్నాడు. ఐజీటీస్గా మాదిగా పాపులేషన్ ఈజ్ మోర్ తెలంగాణలో. వాళ్ళకి అన్యాయం జరిగింది, ఎంపీల అన్యాయం జరిగింది. ఇలా మంత్రివర్గం ఆయనకు మాలకిస్తే మాదిగా 2 ఎస్సీలు అయినాక బీసీలు ఎక్కడికి పోవాలి సార్? బీసీలు ఎక్కడ పోవాలి? జిల్లాలు రిప్రజెంట్ నిజామాబాద్ లేదు. ఎవరిని చేయాలి జిల్లాలో రిప్రజెంట్ లేదు జిల్లాలో? ఇలా హైదరాబాద్లో ఎవరు ఉన్నారు? రెడ్డి సాబులు ఎలక్ట్ అయింది కదా ఇద్దరు. ఒక ఆయనేమో మల్లిరెడ్డి రామరెడ్డి, ఇంకో ఆయన రామ్మోహన్ రెడ్డి, ఇంకో ఆయన తాండూరు. 3 రెడ్డిలే కదా. ఎవరు ఎందుకు చేయాలి? కడమూలు టీఆర్ఎస్ వాళ్ళు కదా, కాంగ్రెస్ వాళ్ళు కాదు కదా. యాదవ్ చేయాలంటే టీఆర్ఎస్కి వెళ్ళి వచ్చింది కదా. తో కాంబినేషన్ కలవడం లేదు. మంత్రివర్గ కూర్పు ఈ 6గురిలో బీసీ రావాలి, ఎస్సీల మాదిగా రావాలి. తో నాకు కమిటీ అయింది, హైకమాండ్ కమిటీ అయింది, మంత్రి ఇస్తామని. రాజగోపాల్ రెడ్డి నాకు మంత్రి ఇస్తామని చెప్పిండు మొదలు. నేను గెలిపించుకుంటే లోక్సభ ఆయన మంత్రి. దీంట్లో ఏదైతుందో ఈ 6గురిని అడ్జస్ట్ చేయలేక కూడా హైకమాండ్ సతమతపడుతుంది. ఉత్తమ్ కుమార్ ఒక రికమెండ్ చేస్తున్నారు, రేవంత్ రెడ్డి గారు కాంబినేషన్ కావాలంటున్నాడు. బట్టి విక్రమార్క గారు హరిజన బలహీన బడుగు వర్గాల నాయకుడు. ఆయన ఎవరిని రికమెండ్ చేస్తాడు? ఒక చీటర్, ఒక జూద గృహాలు నడిపినోడు. అటువంటి ప్రేమ్ సాగర్ పెట్టి పోషిస్తుండు. ఇలా ఏమంటారు అంటే మన రాక్షసుడు ఉంటుంది కదా, లంక దహనం చేస్తుండు. మంచిగా లంక దహనం చేస్తున్నాడు. మొత్తం ప్రజలంతా విసిగిపోయింది. మొత్తం అతనే అన్ని డిపార్ట్మెంట్లు. పోలీసు వాళ్ళు కళ్ళు చెవులు మూసుకున్నారు అంతే. కమిషనర్ రామగుండం కింద వస్తుంది. ఆయన దగ్గర పోయి రిప్రజెంట్ చేస్తే ఒక లీడర్స్ 5గురే ఉంటారు అంతే. నేనేం చేయలేను, అసహాయం. మున్సిపల్ చైర్మన్ వాళ్ళ పార్టీ వాడే లేదు, మున్సిపల్ ఆయనే, రెవెన్యూ ఆయనే, ఎవ్రీథింగ్ శాసనము ఆయనే. శాసనం మీడియాకి చెప్తుండండి, తడిపాడు ఎవడు పెట్టాలి, రౌడీ షీటర్ ఎవడు పెట్టాలి అని. ఏందండి, ఒక శాసనసభ్యుడే ఉండి ఇవాళ జూదగృహం చెప్పిండు. నువ్వు లాస్ అయినావు కదా, సుప్రీంకోర్టు జడ్జిమెంట్ కదా, నడుపు. దమ్ము కాలేజా ఉందా నీకు? చిరాన్ ఫోర్ట్. ఈ రోజు నేను ఆర్టీవీకి ఇచ్చిన ఇంటర్వ్యూ చెప్తా. నేను నష్టపోయినోని, నేను నెంబర్ 1 ఈ రాష్ట్రంలో. 700 కోట్లు నష్టపోయినట్టు. ఏం ట్యాక్స్ కట్టిండే అంతకుముందు 5 ఏళ్ళు జూదగృహం నడిపి? ఏం నడిపిండే? అది ఓనర్ క్లబ్, సొసైటీ క్లబ్ కాదు. ఓకే. పొద్దున బ్రేక్ఫాస్ట్ నుంచి మొదలు లంచ్, డిన్నర్, రాత్రి గానా బజానా. దాంట్లో గానా బజానా, కవాలీలు, గానా బజానా. సిగ్గుండాలే. కాంగ్రెస్ పార్టీ ఈ రోజు ఏదైతుందో అటువంటి వాళ్ళను, బట్టి విక్రమార్క లాంటి వాళ్ళు ఏదైతుందో కొంచెం క్యారెక్టర్ ఉంది అనుకుంటున్నారు. అటువంటి దుర్మార్గులు ఏదైతుందో రికమెండ్ చేస్తే కాంగ్రెస్ పార్టీ ఏం చేయాలి సార్? ఇవన్నీ వాళ్ళ దగ్గర రిపోర్ట్స్ ఉన్నాయి కదా. వేగులు ఉన్నారు కదా సార్. ఇప్పుడు ప్రేమ్ సాగర్ రావు మంత్రి అంటుండు, మదన్ మోహన్ రావు నేను మంత్రి అంటుండు, నేను రాహుల్ గాంధీ కంట్రిబ్యూట్ చేసిన అని. ఆయన గురించి ఈయన కంప్లైంట్ ఇస్తుండు, ఇంకో గురించి ఇంకో ఆయన కంప్లైంట్ ఇస్తున్నాడు. ఇవన్నీ కట్టలు చేరినాయి. అందుకోసమే రేవంత్ రెడ్డి గారికి ఇబ్బందిగా మారిందనేది నాకుండే అభిప్రాయం. నాకుండే వాస్తవం. రైట్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. నిజంగా మరి ఏం జరగబోతుందో చూద్దాం, ఎందుకంటే మనకు క్లారిటీ వస్తుంది కదా.